వార్డు మేము దత్తత తీసుకున్నామండి. కనుక మీరు మన మీటింగ్ పెట్టిన నుంచి ఒక 4-5 సార్లు మెయిన్ రోడ్ నుంచి అక్కడ కోలపురం ఆర్కే కాలేజ్ రోడ్ నుంచి పాతమేడ రోడ్డు నాగపడి ఏరియాలో మరి మెయిన్ రోడ్ నుంచి ఈ ఏరియాలన్నీ శుభ్రం చేస్తున్నాం. దాన్ని క్లీన్ అండ్ క్లీన్ రోజు ఇల్లు ఎలా వచ్చి మనం శుభ్రం చేసుకుంటాం అలాగా ప్రతిరోజు ఆ మున్సిపల్ వర్కర్స్ వాళ్ళు వచ్చి ప్రతిరోజు క్లీన్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఎక్కడ ఎక్కువగా ఉంది ఎక్కడ శుభ్రం లేదా మనం చెబుతుంటే దాని ప్రకారం చేస్తున్నారండి. తప్పలేదు బాగా చేస్తున్నారు వర్క్. అది మీరు చెప్పినట్టుగా ఈ కాన్సెప్ట్ క్లీన్ అండ్ క్లీన్ ఇప్పుడు ఐ లవ్ యూ కూడా కార్యక్రమంగా మేము అన్ని కార్యక్రమాలు మెయిన్ రోడ్డు లోపల రోడ్లు అన్ని కూడా చాలా రోజు ఈ మున్సిపల్ సిబ్బంది కూడా మాకు ఆ సెక్రటరీ కానీ ఆ పైన ఇంకా ఎస్ఐ ఎవరు ఉన్నారు ఆయన మొత్తం ఈయన మున్సిపల్ సిబ్బంది కూడా అందరూ మాకు బాగా సహకరిస్తున్నారు. పనులు కూడా బాగా చేస్తున్నాయి. క్లీన్ అండ్ క్లీన్ కూడా జరుగుతుందండి. కాకపోతే ఏంటంటే క్లీన్ అండ్ క్లీన్ అనేది ఒకసారితే పోయేది కాదు. మనకి ఇల్లు రోజు ఎలా కొడుతాం అలా వాళ్ళు ఊడ్చేదాన్ని ఎక్కడ తమ్మ పోయిన చాట ఇదైనా చాట కొద్దిగా ఇట్లా ఉందని ప్రాబ్లం అందరికి ఇబ్బందిగా ఉండే చాట ఇబ్బందులు ఏరియాలని ఎన్నుకుని శుభ్రం చేసి మురికి కానీ చెత్త కానీ ప్లాస్టిక్ కానీ ఉంటే ఏం క్లీన్ చేస్తున్నాం. ఇది విషయం అండి. We have this sewage machines on it, trucks on it. So if you can get them in the drains to remove the water, so only the silt will be there. So maximum water and the suck chesestaru. So silt will be there. Silt can be taken by Villanta, they do manually. So they can do it manually. Those are useful. Are we implement chesukoni that's a solution for that. Second thing was for stray animals, cattle and all that. Okay, keeping that aside. Now coming to your concept, clean and clean ward wise, accordingly taken by all NGOs. To be implemented by you. It is not all Swachhanda Samsthalu getting divided into different wards. Oka rojulo 5 వార్డులు తీసుకుని because we don't have the sufficient staff. Municipal staff అనేది లేదు. So for that what I suggest is you pick one ward లో 4 lanes. How many of NGOs would like to come and work there or help that in that area? Get it clean properly. So that will be a mirror image for others. So if you do that, 36 wards into 72 days, I think 80% can be achieved very clean. That is one of my suggestion. If you are why I am telling this is if you are distributing into 5 wards, 5 gangmen, all these complaints will come. So I don't want complaints. So complaints you should organize like this. If you pick one ward, bring all. Whoever is interested to come and work in that ward, get it done. So if you take up one ward and have 4 streets, and if you have a commissioner there, sanitary inspector, the senior most person to whom all this can listen. అది గ్యాంగ్ వర్క్ మొత్తం చాలా మంది ఉంటారు, 20 మంది 30 మంది ఉంటారు, 20 మంది వాళ్ళే ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రాక్టికల్గా అది అవ్వట్లేదని నాకు అర్థమైంది. బట్ మీ ఎంతోజాసం ఉంది. ఫొటోస్ లేకుండా ఒకళ్ళు ఎవరు ఇన్స్పైర్ కూడా గారు. ఓకే, బ్యానర్స్ కావాలి, ఫొటోస్ కావాలి. అదర్వైజ్ ఇంకెవరికి ఇన్స్పిరేషన్ కూడా రాదు. వాట్ ఈజ్ ది పాయింట్? ఓకే, మీకు మీరు కొంతమంది some people like you may not like it, but you know that is one of the necessary things. Why we use photos and why we use banners and this is to inspire more people to come and attach with us, and people get attached. So that's how it is done. So don't worry about it. But point ఏంటంటే initially everybody likes some ideas basically. So అవి ఏం చేయాలో జనాలకు తెలియదు. We are used to seeing that. 40 ఏళ్ళ నుంచి చూస్తూ అలవాటు అయిపోయింది. సో దాన్ని అవి మనకి ఇదేం రెస్టారెంట్ కానీ తీసేయాలి అనేది అందరికీ వస్తున్నాం. చిన్న చిన్నగా అవి బంగలు పెట్టి చిన్న మొక్కలు అన్నీ చేసుకుని దాంట్లో పక్కన పెట్టేసి ఉంటాయి. ఆ మొక్క చెక్క మనకి గుడివాడలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మనకి మట్టి బదులు మొక్క చెక్క వాడుకునేది విపరీతంగా పెరిగిపోయింది. సో దాన్ని కూడా మనం ఏం చేయలేం. కానీ తీసుకెళ్ళి ఇవన్నీ తీసుకెళ్ళి కరెక్ట్గా ఎక్కడ పెడతారంటే ఏదైనా ఒక చెత్త అయినా ఒక ఇదైనా ఎక్కడ పెడతారంటే edge of this a మూలంలో పెడతారు.
అదేదో ఏంటంటే ఎప్పుడు పడిపోదామో రేంజ్లోకి వస్తూ ఉంటుంది, ఆ రేంజ్లో పెడతారు. ఇలాంటివన్నీ మనం జాగ్రత్తగా మనకి యాజ్ వీ గో ఆన్ మనం మాట్లాడుకున్నట్టుగా వస్తుంది. ఓకే, ఐ వాంట్ పీపుల్ మీరు ఒకటే చెప్పండి, డూ వాట్ యూ కెన్ డూ, లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీవన్. ఓకే, ఎవరి వాళ్ళకి వాళ్ళకి ఇష్టం ఉండే చేస్తారు, ఎవరికి ఫోర్స్ఫుల్ లేదు కదా, ఎవరిని ఫోర్స్ చేయట్లా. రామంటే ఇది కాక అన్నింటిలోకి వాలంటీర్గా వస్తారు, అన్నింటిలోకి అవేర్నెస్ క్రియేషన్కి డోర్ టు డోరే కాకుండా అరేంజ్ దేమ్ ఇన్ స్కూల్స్లో అరేంజ్ చేయండి, ఒక పీరియడ్ తీసుకోండి, అందరిని కూర్చోబెట్టండి, వాళ్ళని ఎనర్జైజ్ చేయండి. ఇలా ఇప్పుడు తీసుకుంటే ఏం చేస్తారు, మీరు ఏం చేస్తారు, వాళ్ళు చూస్తుంటే ఏం చేస్తారు, వాళ్ళు కనీసం వెళ్ళి వాళ్ళు వెళ్ళారు కానీ పిల్లలు వెళ్ళి వాళ్ళు పెద్దలు అక్కడ రాబోతుంటే అడిగారు ఏంటండి దానికి కలిగేసి ఒకసారి చిరాకు పడతారు, 2 సార్లు చిరాకు పడతారు, రోజు అడుగుతుంది ఏం చేస్తారండి వాళ్ళని. సో వీ వాంట్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్ టు హ్యాపన్ అండ్ వీ గో ఆన్. ఒకసారిగా కాదు, నేను చెప్పినట్టు అయితే 1 month at a time is a good option, definitely. 1 month at a time is a good option.